యూరియా కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో సందట్లో సడేమియాలాగా ఫర్టిలైజర్ షాపుల యజమానులు కూడా రైతులను నిండా ముంచుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద జమిస్తాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ డీఏపీ సంచులు అమ్మిన ఫర్టిలైజర్ షాపు యజమానిపై కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని నాగార్జున ఫర్టిలైజర్ షాపులో నకిలీ డీఏపీ కొని మోసపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. 28 డీఏపీ కొంటే 20 డీఏపీ అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయకుండా నాగార్జున ఫర్టిలైజర్ షాప్ యజమాని అడ్డుకుంటున్నాడని 2 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నాడన్నారు. నకిలీ డీఏపీ అమ్మిన సంబంధిత షాపు యజమానిపై అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. కూడా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యూరియా దొరకక అనేక కష్టాలు పడుతున్నటువంటి సమయంలో సందట్లో సడేమియాలాగా కొంతమంది దళారులు, కొంతమంది ఫర్టిలైజర్ షాపు వాళ్ళు కూడా రైతులను నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మనం టీ న్యూస్లో ఒక వార్త ప్రసారం చేశాం. జమిస్తాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులను ఒక నాగర్ కర్నూలు నాగార్జున ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి యజమాని డిఏపీ సంచులు కొంటే అక్కడ 2028కు బదులుగా 2020 ఇచ్చి నాసి రకం డిఏపీ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు కలెక్టరేట్ వద్దకు డిఏపీ సంచులు తీసుకొని వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ఆందోళన చేసినటువంటి రైతులను కూడా వాళ్ళు మేనేజ్ చేసేటువంటి ఆ ఫర్టిలైజర్ షాప్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి మేనేజ్ చేసే క్రమంలో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే మరి ఏం జరిగిందో ఏమో కానీ అక్కడ ఫిర్యాదు అయితే అందలేదని చెప్పేసి ఒకవైపు అధికారులు అంటారు, మరి రైతులేమో మేము ఏం మేనేజ్ కాలేదంటారు. మనం ప్రస్తుతము ఎక్కడైతే నాగర్ కర్నూలు జిల్లాలోని తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామంలో ఉన్నాము. అయితే ఆ నాగార్జున ఫర్టిలైజర్ షాపులో డిఏపీ కొని మోసపోయినటువంటి రైతులు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు ఎప్పుడు మీరు డిఏపీ ఉన్నారు, ఏం జరిగింది? 3 రోజుల కిందము మేము 28 బ్యాగులు తీసుకున్నామండి. అందులో 28 బ్యాగుల్లో 20 నాసి రకమైన డిఏపి కలిపి ప్యాక్ చేసి అమ్మడం జరిగింది. అది ఏందని మేము ఆయన అడిగితే ఏదో అందులో జరుగుతుంటుంది, అందులో మాకు 35 బ్యాగులు ఇట్లా వచ్చింది, మేము రిటర్న్ పంపండి, మేము మళ్ళీ 28 పంపుతాం అన్నారు. అట్లా కాదని మేము కలెక్టర్ ముట్టడికి వచ్చినాము. అక్కడ వచ్చి వాళ్ళు మమ్మల్ని జర అది ఇదని రిటర్న్ పంపారు. రాజేందర్ సేట్కి ఇట్లా షాప్ యజమాని. మేము ఇట్లా కాదు అట్లా కాదు, మీకు మళ్ళీ పంపిస్తాం, సంచులు పంపిస్తాం, ఇది పంపిస్తామని మేమైతే కాంప్రమైజ్ కాలేదు. మమ్మల్ని బదనాము అండ్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించారు, వాళ్ళని కూడా బదనాం చేస్తున్నారు. ఏదంతా ఉత్తి అబద్ధము. వాళ్ళు చేసింది అయితే తప్పు. నాగార్జున ఫర్టిలైజర్ ఆయన చేసేది మోసం మొత్తం ఇదే. ఆయన మొత్తం లంగదందాలు, ఆయన మాకైతే మోసం చేసిండు. మంది విషయం అక్కడ మేము తెచ్చింది 28 బ్యాగుల్లో 20 డిఏపి నింపి ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. న్యాయం జరగాలి, ఇట్లాంటి మళ్ళీ జరగకుండా చూడాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలి. ఏంటిది, నువ్వు ఎన్ని బ్యాగులు కొన్నావు, నీకు ఎట్లా మోసం? ఒకటే సార్, ఒకటి కొన్నా నేను. వేరే పిల్లగానికి ఆటో పిల్లగానికి పైసలు ఇచ్చిన. 2000 ఇస్తే 1500 తీసుకున్నాడు, 200 ఇచ్చి నాకు ఇచ్చిండు. మలతనాడు కూడా పోయి ఆడ ఇప్పిన. ఇప్పితే 28 సంవత్సరం పక్కన ఉంది, అది పెట్టేటాలక అది అవుట్ వెయిట్ ఎక్కువ ఉంది, ఇది వెయిట్ తక్కువ ఉంటుంది, పిండి తేడా సార్. అయినాక ఏందని చూస్తే ఇది 2020, అది 1350 రూపాయలు ఉంటుంది, 1800 అమ్ముతున్నాడు సార్. అది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఇంకా అలా మాట్లాడదాం చేద్దాం అని అన్నారు. అన్నాక మేము కానీ మేము కేసు పెడతాం అన్నాం. లేదని వాళ్ళు వీళ్ళు ఆయన రాజేందర్ సేట్ వచ్చిండు. ఏం లేదు నేను చెప్తా, ఏదైనా పిండి సంతరాలు పంపుతా, పైసలు ఏదో మాట్లాడదాం ఇట్లా చేయకుండా బయటికి గుంజుకొచ్చిండు. ఇంకా మేము చక్కగా ఇంటికి వచ్చాం సార్. మళ్ళీ రేపు వస్తామన్నా, ఇలా పిలుస్తామన్నారు, ఇంకా విలువలేదు. సరే, ఇప్పుడు ఏమి ఇస్తా అని చెప్పిండు? అంటే మీకేమన్నా డబ్బులు ఇస్తాడా లేకపోతే ఇస్తాడు సార్? ఎన్నలే కానీ మాట్లాడదాం, ఏది లేదు. మరి ఇట్లా మోసం చేసిండు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇట్లా మేనేజ్ అయితే రేపు ఇంకా మోసాలు జరిగే అవకాశం, నీతో పాటు రైతులను జరిగే అవకాశం, దాని మీద ఎట్లా ఏం చేయమంటారు? ఇప్పుడు చర్య తీసుకోవాలి సార్. అది రాజేంద్ర షెడ్ మీదనే తీసుకోవాలి. మొత్తం మోసం, ప్రతి ఒక్కసారి మోసం సార్. ఇప్పుడు 400 ఇప్పుడు పిండి సంచి వీర్య సంచి అమ్ముతాడు, 400 అమ్ముతాడు. 267, 270, 400 అమ్ముతాడు. ఇంకెవడు అడుగుతారు సార్? ఇక లేదు, అడిగితే లేదు అంటాడు, అంతే. దొరకదు అంటాడు, వెళ్ళిపోంటాడు. ఇది ఎక్కడ న్యాయం? అన్యాయాన్ని అరికట్టాలి, ఈ న్యాయం జరగాలి. ఆ తెలకపల్లి పోదాం, పక్కన ఏది మన చిన్న ముద్దునూరు పోదాం, బిజినపల్లి పోదాం, ఒక్కరితోటి కొలత లేదు అని ఒక్కరిని అనమాను, చలో రైట్ చబాసాన్ని ఒప్పుకుందాం, దానికి అట్లయినా ఒప్పుకుందాం. ఇప్పుడు మీ ఊరు రైతులు మోసపోయినారు, దీని పట్ల ఒక గ్రామస్తుడిగా, ఒక రైతుగా నువ్వేం డిమాండ్ చేస్తావు అధికారులను? ఇది ఎంతవరకు ఉన్నా కానీ ఈ అన్యాయాన్ని అరకట్టాలి, రైతులు మోసపోకూడదు, దాని మీద ఏదో చర్య తీసుకోవాలి. వాళ్ళు చేసిన న్యాయం, ఇతరులు చేస్తే అన్యాయమా?
ఇదే న్యాయం, ఇదేంది? అసలు రైతులను ఎవరు పట్టించుకోరా? దీన్ని ఇంతవరకు మాత్రం విడిచిపెట్టేది లేదు. చూసినట్టయితే 6 కాలం కష్టపడి కష్టించి పంటలు పండించేటువంటి రైతులు అమ్ముకోవడానికి ఒకే రకమైన ఇబ్బంది ఉంటే తాలు తరుగు పేరు మీద అట్లా మోసం చేస్తారు. ఇప్పుడు పంట పండించడానికి తెచ్చుకునేటువంటి పిండి సంచులు ఏవైతే ఉన్నాయో అవి కొనడానికి పోతే ఇట్లా మోసం చేస్తున్నారు. మరి ఇదంతా కూడా చూసినటువంటి మేము స్వయంగా మోసపోయినటువంటి రైతులమే కలెక్టరేట్ వద్దకు వచ్చేసి ఫిర్యాదు చేద్దామని వస్తే స్వయంగా ఎవరైతే మోసం చేశాడో అతనే నాగార్జున ఫర్టిలైజర్ సంబంధించినటువంటి యజమాని వచ్చి మమ్మల్ని లోబర్చుకోవాలని చెప్పేసి డబ్బులు ఇస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి మమ్మల్ని ఫిర్యాదు చేయకుండా చేశాడు. మేము మోసపోయింది నిజము, మాకు కల్తీ చేసింది నిజము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు స్పందించి ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే నాగార్జున ఫర్టిలైజర్ షాపు ఉందో ఆ షాపు యజమాని పైన చర్యలు తీసుకొని ఆ షాపును సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ జమ్స్తాపూర్ సంబంధించినటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, జమ్స్తాపూర్ నుంచి.